నమస్తే అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. పల్లె నుంచి పట్టణం దాకా, గ్రామం నుంచి నగరం దాకా అందరికీ అగ్రికల్చర్ లోటుపాట్లు తెలియజేసే వ్యవసాయ రంగ స్పెషల్ బులెటిన్ నంద్యాల వారి నంది పైపులు సమర్పించు రైతు రాజ్యంలోకి స్వాగతం. మండే వేసవిలో మామిడి రసాల విందు అందరికీ పసందే. అందులోనూ భీమాలి వాసులు తయారు చేసే మామిడి తాండ్ర అంటే ఎవరికైనా నోరూరక మానదు. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన భీమాలి తాండ్ర విజయనగరం జిల్లాకే ప్రత్యేకం. మామిడిని సేకరించడం దగ్గర నుంచి తాండ్ర తయారు చేసే వరకు ఈ గ్రామంలో చాలా చేతులు కష్టపడతాయి. ఇక్కడి తాండ్ర అంత రుచిగా ఉండడానికి మామిడి రసం, పంచదారతో పాటు తయారీదారుల చేతి మహిమ కూడా కారణమని తిన్నవారు ప్రేమగా చెబుతుంటారు. మామిడి పూత మొదలు కాగానే ఆ ఊరి వాళ్లు ఓ మధుర పదార్థం తయారీకి సన్నద్ధమైపోతారు. వయస్సుతో నిమిత్తం లేకుండా 6 ఏళ్ల పిల్లాడి నుంచి 60 ఏళ్ల ముదుసలి వరకు తాండ్ర తయారీలో సీరియస్గా నిమగ్నమవుతారు. వేసవి సీజన్లో తప్ప మామిడి మధుర రసాలను ఆస్వాదించే అవకాశం మిగిలిన కాలాల్లో లేదంటూ బాధపడే మామిడి పళ్ల ప్రియులకు ఏడాది పొడవునా తాండ్ర రూపంలో తీయని రుచినందిస్తారు విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం భీమాడి వాసులు. సుమారు 10 దశాబ్దాలుగా 3 తరాల నుంచి తాండ్ర తయారయ్యే ప్రధాన జీవనాధారంగా బతుకుబండి లాగిస్తున్న ఈ గ్రామస్తులు ఇటీవలి కాలంలో మాత్రం తమ వృత్తి పట్ల నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. ఇంటిల్లిపాది మామిడి సీజన్లో 3 నెలలు శ్రమించినా కష్టం తప్ప కాసులు మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనగానే ఒక మామిడి తాండ్రి ప్లస్ మామిడి మొక్కలు అంటే కాయకాసి అంటూ రెండు మన విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో 3 జిల్లాల్లో కూడా సరఫరా అవుద్ది. తాండ్ర మట్టుకి 10 దేశాలు అంటే వెళ్తుంది. కలకట్ట, రాయపూరు, సింగపూరు, ఇలా బొంబాయి, మొత్తం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మొత్తం వెళ్తాం. ఊర్లో ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయి? ఎంతమంది తయారు చేస్తారు? 780 ఫ్యామిలీ మొత్తం. 780 ఫ్యామిలీ చేయదు. కొంచెం రైతులు డబ్బు పెట్టి ఉంటారు కదా, మరి వాళ్ళు కొద్దిగా తక్కువ, ఒక 300 ఇల్లు వరకు తయారవుతుందండి. మనిషి ఒక్క ఇంటికి ఒక 100 చేపలు, 50, 60 అంటే ఆ మనిషి తాగుతుని పెట్టి ఆ డబ్బులు మధురం పెట్టి మరి మామిడికాయ క్యాష్ ఉండాలా, పంచదార క్యాష్ ఉండాలా, లేబర్ క్యాష్ ఉండాలా, మరి ఇవన్నీ చూసుకొని పెడతారు. ఇంతకుముందు టన్ను కాయలు అదే మామిడికాయ 6,500 వచ్చిందండి. ఈ ఊదు తుఫాను వచ్చింది కదా, మొత్తం అన్నీ తోటలన్నీ పడిపోయాయి. అంచేత పై జిల్లాలకు వెళ్ళి టన్ను 10,000కి తెచ్చాం కాయ. అలాంటిది ఈరోజు 1 కేజీ 100 రూపాయలు అమ్మితే కిటదు. లేబర్కి 300, ఆడవాళ్ళకి ఏమో 150. మరి ఈ ఎండలో ఈ మజ్జికి, ఈ పెరుగులు, ఈ డ్రింక్స్, ఈ వాటర్ ఇవన్నీ ఇదైతేడికి కిట్టలేదు. ఓవైపు తగ్గుతున్న మామిడి దిగుబడితో కాయ రేటు పెరగడం, మరోవైపు పంచదార ధర ఆకాశానికి నిచ్చెన వేయడంతో ముడి సరుకులపై పెట్టుబడి గణనీయంగా పెరిగిపోతోంది. వీటికి తోడు ఇటీవల హుదూద్ తుఫాను దాటికి చాలా వరకు మామిడి చెట్లు నేలరాలిపోవడంతో మామిడికాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీనివల్ల కూడా పెట్టుబడి గణనీయంగా పెరిగిపోయిందని తాండ్ర తయారీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మద్దతు ధర విషయంలో కూడా చివరి వరకు అన్యాయమే జరుగుతోందంటున్నారు. రాష్ట్ర తాండ్ర మార్కెట్లో సింహభాగాన్ని ఆక్రమిస్తున్న ఈ గ్రామం తాండ్రకు కనీసం మార్కెట్ సౌకర్యాలను అందించడంలో కూడా విఫలమైన ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల అసంతృప్తి చెందుతున్నారు. మాడు పగిలిపోయే ఎండల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 3 నెలలు పనిచేసిన మద్దతు ధర విషయంలో మాత్రం దళారులు, వ్యాపారుల మాట చెల్లుబాటవుతోందని, ఫలితంగా పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదంటున్నారు. ఈ సంవత్సరం ఊత్తు పంట దానివల్ల తేడా వచ్చి తోటలు దెబ్బతినేసేసారు. తోటలు దెబ్బతినేయడంలోనే కాయల రేటు విపరీతంగా ఎక్కువైపోయింది. ఎక్కువైపోవడంలోనే బొబ్బుల సైడు అటు ఇటు వెళ్ళిపోయి ఇంటి నుంచి టన్ను 12,000 రూపాయలు చేసి ఈ కోలంగోకాయలు, కలరకాయలు ఆ రేట్ల వల్ల కొద్దిగా ఎక్కువ రేట్ అయిపోయింది. లేబర్ కూడా ఉపాధి హామీ వల్ల లేబర్ కూడా దొరుకుతారు కాదు, ఆ పనికి వెళ్ళిపోతారు. ఆ పనికి వెళ్ళిపోవడంలో దీనికి కొద్దిగా రేట్లు కూడా పెంచవలసి వచ్చింది. దానివల్ల ఈ రేట్లు పెరిగిపోయిన వల్ల కొద్దిగా టైట్ అయిపోయింది. ఈ మార్కెట్ రైతు మాత్రం మార్కెట్ కొద్దిగా ఎక్కువతుంది కాదు సార్. ఒక 900 రూపాయలు ఇలాగ అమ్మితే హోల్సేల్లో కొద్దిగా పర్వాలేదు. అలా 100 రూపాయలు ఇలాగ అమ్ముకునే 100 ఆల్రెడీ చేస్తానంటే వాళ్ళకి ఓన్లీ కేజీకి 10 రూపాయలు పైన చూసుకుంటాను వాళ్ళు సాగుకారులు కొనేవాళ్ళు. మా పరిస్థితి రైతు వరకు ఏంటంటే అదే అక్కడికి అలాగా రావడం తాండ్రి
పెట్టుబడి ఈ 10 లక్షలకి ఎంత కూలి అవుద్ది, ఎంత ఉంటే అవుద్దండి. అది ఇప్పుడు 6 మాసాలు పోతే అమ్మడం అవ్వదు. మరి అది లాభసాటిగా లేనప్పుడు 10 సంవత్సరం ఎందుకు మానరు ఊదిపాని మానరు. మీరు ఉద్యోగం మీరు మానేయగలరా? ఎక్కడికక్కడ పంపితే వెళ్ళాలి కదా, అదే పద్ధతి ఇక్కడ. ఇంకేటి కాదు. సో ఎంతమంది తయారు చేస్తారు మా ఊర్లో చాలా మంది అండి, ఊరంతా 10 వచ్చినాడు 10 ఉన్నారు, 5 వచ్చినారు 5 ఉన్నారు. ఇవి 100 కోళ్ళు తీసుకున్నారు 100 కోళ్ళు. డబ్బు అమ్మా ఎక్కడంతే అప్పులు తెచ్చేసే ఇదంతా. తాండ్ర తయారీ వెనుక 3 నెలల కృషి ఉంటుంది. ముందుగా నాణ్యమైన మామిడి పళ్లను సేకరిస్తారు. దీనికోసం భారీగా తాండ్ర తయారు చేసే రైతులు ముందుగానే తోటలు కొనుగోలు చేస్తారు. కలంగోబా, కలెక్టర్ వంటి రుచికరమైన మామిడి రకాలనే తయారీకి ఎంచుకుంటారు. చిన్న తయారీదారులు నేరుగా మామిడి రైతుల వద్దకు వెళ్లి తమకు కావలసిన మామిడికాయలను కొనుగోలు చేసుకుని వాటిని మగ్గబెడతారు. గతంలో తాండ్ర తయారీదారులు టన్ను మామిడికాయలను 4,000 నుంచి 5,000 రూపాయలు కొనుగోలు చేసేవారు. అయితే ఏడాది హుద్హుద్ తుపాను ప్రభావంతో వీటి ధర ఆకాశాన్నంటడంతో టన్నుకాయలను 8 నుంచి 12,000 రూపాయలు కొనుగోలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. అలా కొనుగోలు చేసిన అనంతరం వీటిని గ్రేడింగ్ పద్ధతిలో వేరు చేసి రసం తీస్తారు. దీంతో పాటు రసానికి సరిపోయేంత పంచదార కలుపుకుంటారు. ఈ మిశ్రమాన్ని తయారు చేయడానికి ముందే తాటి చెక్కలు, వెదురు కర్రలతో పందిళ్లు కట్టి వాటిపైన వెదురులతో అల్లిన చాపలను ఉంచుతారు. వీటిపై తాము తయారు చేసుకున్న రసాన్ని పొరలు పొరలుగా పోస్తారు. ఇలా సుమారు 25 నుంచి నెల రోజుల వరకు చేస్తూనే ఉంటారు. రసం పొరలు ఆరే వరకు రుద్దుతూనే ఉంటారు. ఒక చాపకు సుమారు 60 నుంచి 67 కిలోల వరకు తాండ్ర దిగుబడి వస్తుంది. దీని తయారీ కోసం 4,000 ఖర్చు అవుతుంది. ఇక చాపకు 600 మామిడి పళ్ళు అవసరం కాగా 30 నుంచి 33 కిలోల పంచదార ఉపయోగిస్తారు. 60 కిలోల తాండ్ర తయారు చేయడానికి పంచదారకు, మామిడి పళ్లకు, కూలీలు, ఇతరత్ర ఖర్చులు 4,000 రూపాయల వరకు పెట్టుబడి అవుతుంది. ఒక చాప తాండ్ర తయారీ వెనుక కేవలం 4,000 ఖర్చు మాత్రమే కాకుండా ఇంకా చాలా కష్ట నష్టాలుంటాయని, దానికి వెలకట్టలేమన్నది తయారీదారుల ఆవేదన. రసం తయారీలో పళ్ళ ఎంపిక దగ్గర నుంచి మిశ్రమాన్ని కలుపుకోవడం ఒక ఎత్తైతే, వాటిని చాపల మీదకి ఎక్కించిన తర్వాత తాండ్ర గడ్డపడే వరకు చిన్నపిల్లాడిని సాకినట్టు పనిచేయాలని భీమాలి రైతులు చెబుతున్నారు. తాండ్ర తయారీ మొదలైనప్పటి నుంచి పూర్తి రూపమొచ్చి దాన్ని అమ్ముకునేంత వరకు వాతావరణాన్ని కనిపెట్టుకోవడం కూడా చాలా కీలకమైన అంశమే. దేశమంతా ఎండలు మండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తే భీమాళి వాసులు మాత్రం ఎంత ఎక్కువ ఎండ కాస్తే అంత సంబరపడతారు. కారణం తాండ్ర అంత త్వరగా ఆరి గట్టిపడుతుందని. ఇక మబ్బు వేసిందా తాండ్ర తయారీదారులకు జబ్బు చేయడం ఖాయం. చినుకు పడిందంటే వీరి బాధలు ఆ దేవుడికే ఎరుక. చాపలపై వేసిన తాండ్ర ఆరినా ఆరకపోయినా వాటిపై తెల్లటి బట్ట కప్పి వరుసగా పేర్చి ఆపై టార్పాలిన్ వేసి మూత వేయడానికి నానా ఇబ్బందులు పడతారు. ఇదంతా క్షణాల్లో జరిగిపోవాలి. లేదంటే ఒక్క చాప తడిసినా 4,000 రూపాయల పెట్టుబడి, వారి శ్రమ అంతా నీటిపాలవడం ఖాయం. అయితే ఇంత చేస్తున్నా తమకు ఎర్రటి ఎండ తప్ప 4 రూపాయల డబ్బులు లాభం చూడడం కనా కష్టమైపోతోందని తయారీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 50 కేజీలకండి మొత్తం నక్కేసుకుంటే నుంచి మించి 4,000 చిల్లర దాటుతుంది సార్. 4,000 దాటుతుంది. మరి ఈ సంవత్సరం ఎలా ఉంది మామిడి తాండ్ర తయారీ అంటారు? భీమాలు అనగానే మామిడి తాండ్ర తయారు చేస్తారు. దాదాపు 300-400 కుటుంబాలు ఈ ఊర్లో తయారు చేస్తారు. ఈ సంవత్సరం ఎలా ఉంది మరి? మార్కెట్ అండి మొన్న ఇచ్చారండి 90 వేసి ఇచ్చారండి. 900 వేసి 10 కేజీలు. అలాగే ఇప్పుడు అలాగైతే 100 రూపాయలు చేశారంటే కిడతా సార్, నాకు పెట్టదా. కొన్ని కుటుంబాల్లో అయితే చదువుకుంటున్న పిల్లలు సైతం వేసవిలో ఈ పని మీదే ఉంటారు. ఇంటిల్లిపాది పనిచేసినా చిట్ట చివరకు వీరికి రావాల్సిన లాభాన్ని దళారులు తన్నుకుపోతున్నారు. తమకు మార్కెటింగ్ సమస్య విపరీతంగా ఉందని భీమాళి తాండ్ర తయారీదారులు అంటున్నారు. వ్యాపారులు కిలో తాండ్రకు 62 నుంచి 68 రూపాయల వరకు మాత్రమే వస్తుండడంపై అసంతృప్తి చెందుతున్నారు. వ్యాపారులు మాత్రం కిలో 100 రూపాయల నుంచి 125 రూపాయల వరకు అమ్ముకుంటూ ఉంటారు. ప్రభుత్వం కనుక వీరికి సరైన మార్కెట్ సౌకర్యం కల్పిస్తే వీరే నేరుగా అమ్ముకోవడానికి వీలుంటుంది. అలా లేకపోవడంతో కొద్దిమంది తమ ఇళ్ల వద్దే చిన్న చిన్న షాపులు పెట్టుకుని అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని బ్యాంకు రుణాలు ఇప్పిస్తే మరింత బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాతల నుంచి ఇదే వృత్తిని నమ్ముకున్నా తమకు మాత్రం 4 రూపాయల డబ్బు కళ్ల చూడడం లేదంటున్నారు.
పెరిగిన మామిడికాయలు, పంచదార ధరలతో ఈ ఏడాది చాపకు 4,000 పెట్టుబడి అవుతోందని, కిలో ధర పెరిగితే తప్ప లాభం కళ్ళ చూడలేమని తయారీదారులు అంటున్నారు. ఒక కంపెనీ అయితే ఒక రేటు, దానికి ఒక లేమేసి వేస్తారు. ఈ రైతు వరది కాబట్టి లూపులైన్ జరిగిపోతుంది సార్. దానివల్ల దీనికి వెయిట్ లేదండి. లేకపోతే ఓన్లీ పకోడీ ఇలాగ గంటలో చేసింది 120, 130 రూపాయలు అమ్ముతున్నారు. అలాంటిది ఇది నెల రోజులు తయారు, మీరు వచ్చి కూడా చూస్తాను కదా సార్. అలాంటిది నెల రోజులు మనం తయారు చేసిన నెల ఒక చిల్లర అయిపోద్ది. లేబర్ ఎక్కువ వస్తే నెల రోజులు ఎండలో పడి చేసిన దానికి వెయిట్ లేకుండా పోతుందని మేము బాధపడతాను. బాధపడి నేను చేయలేము. వీళ్ళు పోస్తారని వీళ్ళు పోస్తారని వాళ్ళు. దీంతో డిస్కషన్. ఆ తర్వాత మొక్కలకి టెంకులు అవసరం అండి. ఈ ఊళ్ళో మామిడొంట్లు ఎక్కువ కడతాం కాబట్టి దాని పరిస్థితి వల్ల కొంతమంది వేస్తారు. వాళ్ళు వేస్తే పక్కన ఉండలేం కదా. ఇప్పుడు ఇలా మా తోటకోడలో ఎరసీర కట్టిందంటే నా భార్య కూడా ఎరసీర కట్టియాలి. ఆ పరిస్థితి వల్ల ఈ భీమాల పరిస్థితి అలాగ ఉంది సార్. భీమాళి తాండ్రను కోల్కతా, ఒడిషా, ఢిల్లీ, విశాఖ, శ్రీకాకుళం, పలాసతో పాటు కోస్తా జిల్లాలన్నింటికీ ఎగుమతి చేస్తుంటారు. ఒడిషా ప్రాంతాల్లో వీటితో తీపి కూరలు కూడా చేస్తారు. తాండ్రలో కెరోటిన్, విటమిన్ సి, కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల చిన్నపిల్లలకు చిరుతిండిగా ఇది బాగా ఉపయోగపడుతుంది. వినియోగదారులకు ఆరోగ్యపరంగా అనేక మేళ్లు చేసే తాండ్ర దాని తయారీదారులకు మాత్రం ఆర్థికంగా ఏ మేలు చేయకపోవడం బాధాకరమైన విషయమే. అయితే ఏళ్ల తరబడి వారసత్వంగా వస్తున్న ఈ పరిశ్రమను మానుకోలేక చేస్తున్నామని, ఈ ఏడు పరిస్థితి మరీ దారుణంగా ఉందని, కిలో మామిడి తాండ్ర కనీసం 100 రూపాయలకైనా అమ్ముడుపోతే తప్ప రైతు 4 రూపాయలు కళ్ల చూడలేడన్నది భీమాళి మామిడి రైతుల మనోగతం. విజయనగరం జిల్లా భీమాల పేరు చెప్పగానే నోరూరించే తీయని తాండ్ర మామిడి పళ్ళ ప్రేమికులకు నోరూరుస్తూ ఉంటుంది. అయితే హుదూద్ తుఫాను పుణ్యమాని ఇప్పుడు భీమాలి మామిడి తాండ్ర పరిశ్రమను కూడా కుదేలు చేసింది. ఏటా ఏడు పెరుగుతున్న పెట్టుబడులు, కూలీల ధరలతో అసలే అంతంత మాత్రంగా ఉన్న మామిడి తాండ్ర పరిశ్రమ మొన్నటి హుదూద్ తుఫాన్లో తీవ్ర ప్రభావంతో చెట్లన్నీ నేల కొరవడంతో మామిడికాయల సేకరణే గగనంగా మారిందని తాండ్ర తయారీదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కనీస మద్దతు ధర కిలోకు కనీసం 10 రూపాయలైనా పెంచినట్లయితే తప్ప భవిష్యత్తులో ఈ తయారీ పరిశ్రమను సుమారు 150 సంవత్సరాలుగా వారసత్వంగా వస్తున్న తయారీ పరిశ్రమను మూసివేయక తప్పదన్న ఆందోళన ఇక్కడ రైతుల నుంచి వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఇకనైనా జోక్యం చేసుకొని ఈ గ్రామానికి గుర్తింపునిస్తూ ఒక సొసైటీని ఏర్పాటు చేసినట్లయితే తగిన మద్దతు ధర కల్పించిన వారు అవుతారని ఇక్కడ గ్రామస్తులు తమ బాధను వెళ్ళగక్కుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్, సాక్షి టీవీ న్యూస్, విజయనగరం. నంద్యాల నందిపైపులు సమర్పించిన రైతు రాజ్యంలో ఇప్పుడు స్వల్ప విరామం తీసుకుందాం. ఎంత పెద్ద దూరమైనా చేరుకోవాలంటే ప్రయాణం ఒక్క అడుగుతోనే. అలా ఒక సంకల్పంతో, ఒక మొక్కతో ప్రారంభమైన ఆ ప్రయాణం ఓ పెద్ద అడవిని సృష్టించింది. ఆ అడవి ఇప్పుడు అనేక వైవిధ్యమైన వృక్షాలకు, పశు పక్షాదులకు, జంతువులకు నిలయం. అది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మానవ నిర్మిత అడవుల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు ఒకే ఒక్కడు భూమిపై సృష్టించిన ఒక ఆకుపచ్చని సుందర వనంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. చాలా కాలం క్రితం, అంటే ఓ 3.5 దశాబ్దాల క్రితం 1979 ప్రాంతంలో ఇక్కడ ఏ చెట్టు లేదు, ఏ మొక్క లేదు. ఎటు చూసినా బీడుభూమే కనిపించేది. ఆ సమయంలో ఓ 16 సంవత్సరాల యువకుడి కంటికి ఇక్కడ ఓ దుర్భర దృశ్యం కనిపించింది. పాములు బీడుభూముల్లో చచ్చిపోయి ఉన్నాయి. బ్రహ్మపుత్రా నది వరదల్లో కొట్టుకొచ్చిన దుంగలతో పాటు వేలాది పాముల శవాలు ఈ ప్రదేశంలో పడి ఉన్నాయి. వాటిని చూడగానే 16 సంవత్సరాల జాదవ్ ములాయ్ పేయింగ్ మనసు విచలితమైంది. ఎందుకిలా జరిగింది, ఈ పాములు ఇలా ఎందుకు చచ్చిపోయాయని కన్నీళ్ల పర్యంతమయ్యాడు. పెద్దవాళ్లను అడిగితే నదీ తీరాన చెట్లు ఉండి ఉంటే, ముఖ్యంగా వెదురువనమే ఉండి ఉంటే పాములు చచ్చిపోయేవి కాదని వారు చెప్పారు. ఇక ఆ రోజు నుంచి ఈ యువకుడు పట్టువదలని విక్రమార్కుడే అయ్యాడు. పచ్చని అరణ్యం లేకపోతే పాములే కాదు, మనుషులు కూడా గతించిపోతారనే ఆలోచనతో మొక్కలు నాటే మహాయజ్ఞాన్ని మొదలుపెట్టాడు. అస్సాం రాష్ట్రంలోని జోర్హట్ పట్టణంలో నివసించే జితూ అనే ఈ జర్నలిస్ట్ మొట్టమొదటగా జాదవ్ ములాయ్ పేయింగ్ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటారు. చాలా కాలం క్రితం
జితు సరదాగా మజులీ ఐలాండ్లో ఫోటోలు తీయడానికి వెళ్లారు. అక్కడ ఆయనకు హఠాత్తుగా దూరంగా ఓ పచ్చని వనం కనిపించింది. దగ్గరగా వెళితే అక్కడ జాదవ్ పేయంగ్ ఒంటరిగా మొక్కలు నాటుతూ కనిపించారు. ఎవరితో ప్రమేయం లేకుండా, ఎవరి ఆదేశాలు అనుమతుల అవసరం లేకుండా ఒంటరిగా తన పనేదో తాను చేసుకుపోతున్న పర్యావరణ ప్రేమికుణ్ణి జితు పలకరించి అతని కథ తెలుసుకుని స్థానిక పత్రికల్లో రాశారు. నుంచి ఈ 3.5 దశాబ్దాల్లో జాదవ్ ములాయ్ పేయంగ్ 10,000 చెట్లను కన్నబిడ్డలా సాకాడు. ఇప్పటికీ కొత్త మొక్కలను వేస్తూనే ఉన్నాడు. ఆ విధంగా ఇప్పుడు ఓ 3,000 ఎకరాల బంజరు భూములు ఇదిగో ఇలా అద్భుతమైన జీవ వైవిధ్యానికి నిలయమయ్యాయి. అస్సాం రాష్ట్రం మజులీ జిల్లాలోని జోర్హట్ పట్టణానికి దగ్గర గల మజులీ ద్వీపంలో ఈ పేద రైతు బిడ్డ 3.5 దశాబ్దాల క్రితం మొదలుపెట్టిన ఈ మహాయజ్ఞం గురించి తెలుసుకున్న దేశ విదేశాల ప్రకృతి ప్రేమికులు ఆశ్చర్యపడ్డారు. ఆ తర్వాత ఆనందంతో పొంగిపోయారు. ఒకే ఒక్కడు ఒంటరిగా నిర్మించిన ఈ అరణ్యం ఇప్పుడు ప్రపంచానికి పాఠాలు నేర్పుతోంది. మనిషి ప్రకృతికి అన్యాయం చేస్తున్నాడు. అందుకే ఇప్పుడు అనేక వాతావరణ సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. నాగరికులు ప్రకృతిని చెరబడుతుంటే మరోవైపు జాదవ్ పేయంగ్ లాంటి వారు అలుపెరగని శ్రమ చేస్తూ మొక్కలు నాటుతూ అడవులు పెంచుతున్నారు. ఈయన ప్రభుత్వానికి ఓ సలహా ఇస్తున్నారు. ప్రతి విద్యార్థి 2 మొక్కలు నాటి పెంచాలని, అలా మొక్కల్ని చెట్లగా పెంచి కాపాడే విద్యార్థికి మార్కులు వేసే పద్ధతి ప్రవేశపెట్టాలని పాలకుల్ని కోరుతున్నారు. కుటుంబ సాయంతో తనకు తరతరాలు సంక్రమించిన జ్ఞానంతో అడవిని నిర్మించి కాపాడుతున్న జాదవ్ పేయంగ్ ను ప్రపంచమంతా ఇప్పుడు ది ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటోంది. తనలాగే అందరూ చెట్లను ప్రేమించాలని, భూమిని కాపాడుకోవాలని, ప్రకృతిలో మమేకమవ్వాలని కోరుకుంటున్న జాదవ్ పేయంగ్ అడుగుజాడల్లో నడిచినప్పుడే అందరికీ భవిష్యత్తు. మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల నుండి తవ్వి తీసే మట్టిని రైతులు తమ పొలాలకు చల్లుకొని లబ్ధి పొందాలని ఆయా ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ అధికారులు రైతుల్ని కోరుతున్నారు. చెరువు మట్టిలో అనేక పోషకాలుంటాయని, వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ప్రత్యేకంగా ప్రచారం చేస్తున్నారు. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించుకొని చెరువు మట్టిని వాడుకోవడం వల్ల ప్రతి రైతుకు ఎకరాకు 3,000 రూపాయల దాకా పెట్టుబడి తగ్గుతుందని వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల వ్యవసాయ శాఖ అధికారి రామనరసయ్య సూచిస్తున్నారు. చెరువుల్లో మట్టిని పరీక్ష చేసిన తర్వాతనే దానిని రైతులు తీసుకుపోవాలా లేదా అనే విషయాన్ని నిర్ణయించడం జరుగుతుందని, లవణాల శాతం ఎక్కువగా ఉండే చెరువు మట్టిని ఉపయోగించకూడదని ఆయన సాక్షితో మాట్లాడుతూ వివరించారు. ముఖ్యంగా చెప్పుకోదగ్గ ఏంటంటే భాగస్వామ్య పద్ధతిలో రైతులు ఎందుకంటే రైతుకు చెరువు అనేది కన్నతల్లి లాంటిదని చెప్పి చెప్పుకుంటున్నాం. ఈ యొక్క చెరువులో అనేక రకమైన లవణాలు, పోషకాలు కలిగి మిళితమై ఉంటుంది. ఈ యొక్క పోషకాలు కలిగిన యొక్క బలవంతమైన మట్టి కనుక దీన్ని సారం ఎక్కువ ఉంటుంది కనుక ఈ మట్టిని మనం పొలాల్లో వేసుకోవాల్సిందిగా రైతులకు కానీ ప్రభుత్వ పరంగా మనం తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా ఇది ఇక్రిసాట్ అనే ఒక గొప్ప సంస్థ మనకు హైదరాబాద్ నుండి వీళ్ళు చెరువులో పరిశీలించి ఈ మట్టిని పరీక్షించిన తర్వాత ఇందులో విరివిగా పోషకాలు ఉన్నవి, ఈ రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని వీళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి ఇక్రిసాట్ సంస్థ వాళ్ళు. దానికి అనుగుణంగానే మనం వ్యవసాయ శాఖ తరపున అయితే ప్రభుత్వ పరంగా అయితే చెరువుల మట్టిని ముందే వాళ్ళు రైతు పొలాలు తీసుకోకపోక ముందే మనం పరీక్ష చేయడం జరుగుతుందండి. ఈ పోషకాలు కలిగి ఉందా లేకపోతే పనికిరాని మట్టి అని చెప్పేసి తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా మనకు ఈ వర్ధన్నపేట మండలంలో మొత్తానికి 23 చెరువులకు గాను 23 చెరువులలో 2 చెరువులు మాత్రమే మన అనుకూలంగా లేవు అని చెప్పేసి అన్నారు. అంటే అనుకూలంగా లేవంటే లవణ శాతం ఎక్కువ పేరుకుపోయి మట్టి చూడడానికి బాగా ఉన్నప్పటికీ కూడా లవణ శాతం పేరకపోవడం వల్ల ఇలాంటి మట్టి వేసుకుంటే ఇంకా మనకు సౌడ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి మట్టి వేసుకోవద్దని చెప్తున్నాం. ఇకపోతే చాలామంది రైతులు మాకు ఫోన్లు చేయడం అయితే లేదంటే వాళ్ళు అపోజ్ చెందడం ఏంటంటే ఈ చెరువు మట్టిని మేము తీసుకుపోవడం ఏంది,
మాకేంటి లాభము అని చెప్పేసి అనుకుంటుండండి. అయితే రైతులకు అక్కడక్కడ కొంతమంది అభ్యుదయ రైతులు మాత్రమే దీని మీద ఇంట్రెస్ట్ చూపుతున్నారు. చిన్న రైతులు, సన్నకారు రైతులు మాత్రం పెట్టుబడి లేదని చెప్పేసి, మేము తోలుకోలేమని చెప్పేసి వెనకబోతున్నారు. అయినప్పటికీ కూడా రైతు పరంగా మేము చెప్పదలసింది ఏంటంటే, మీరు ఎంతో పెట్టుబడి పెడుతున్నారు. ఎకరానికి సేంద్రియ ఎరువులని చెప్పేసి, రసాయనిక ఎరువులు అని చెప్పేసి 1కి 4 బస్తాలు చెప్పి కొనేస్తున్నారు. దానిలో ఒక్క వంతు అంటే 1000-1500 రూపాయలు పెట్టుకుంటే మీకు 3 సంవత్సరాలకు సరిపోయే ఒక ఎరువులు మనకు రసాయనిక ఎరువులు ఈ భూమిలో ఉంటుంది కాబట్టి మనకు అదే కాకుండా ఈ యొక్క చెరువు మట్టిలో మనకు నీటి లభ్యత, నీటి నిలుపుకునే సామర్థ్యం ఎక్కువ పెరుగుతుంది. దానికి తోడు మనకు సూక్ష్మ ధాతువులైన పోషకాలు జింకు, బోరాన్, మాలిబ్డినం, మెగ్నీషియం లాంటి పోషకాలు కూడా మనకు ఈ యొక్క మట్టిలో విపరీతంగా విరివిగా ఉంటాయి కాబట్టి, పోషకాలే కాబట్టి ఈ చెరువు మట్టి వేసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వ పరంగా, వ్యవసాయ శాఖ పరంగా తెలియపరుస్తున్నాము. భూమిలో వాటర్ లెవెల్స్ పెరగడంతో పాటు రైతులకు అల్లలో తోలుకున్నటువంటి ఉండమట్టి కూడా సారవంతంగా ఉంటుంది కాబట్టి పంటలు కూడా ఎక్కువ పండడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనం ఈ రోజులలో కాంప్లెక్స్ కానీ యూరియా కానీ ఎక్కువ వాడి పంటలు పండిస్తున్నాం. అది తగ్గించే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నంద్యాల వారి నందిపైపులు సమర్పించు రైతు రాజ్యం కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపండి. అంతేకాదు మీ సందేహాలను కూడా పంపండి. వాటికి నిపుణుల చేత పరిష్కారాలు ఇప్పించి టీవీలో ప్రసారం చేస్తాం. మా అడ్రస్సు రైతు రాజ్యం, సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-3-249/1, రోడ్ నెంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్ 500034. మా ఈమెయిల్ రైతురాజ్యం@sakshiTV.com.